హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. పెద్ది చిక్రీ సాంగ్ రీచ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో కాదు, గ్లోబల్ వైడ్గా ఈ సాంగ్కి వచ్చిన రీచ్ మామూలు రీచ్ కాదు భయ్య. నిజంగా మరొక్కసారి రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అని ఎందుకు అంటారంటే దీనికోసమే. అంటే ఒక పాజిటివ్ కంటెంట్ పడితే రామ్ చరణ్ గారు గ్లోబల్ వైడ్గా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పెద్ది చిక్రీ సాంగ్. ఓకే, తెలుగు రాష్ట్రాల్లోని ఇండియా వైడ్గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుందంటే ఓకే, కానీ గ్లోబల్ వైడ్గా సెకండ్ పొజిషన్లో ఉండడం ఏంటన్నా? అసలు ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలకి 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకి 20-25 కోట్ల వరకు పబ్లిసిటీకే ఖర్చు పెట్టినారా అనేటువంటి క్రేజ్ని పెద్దిలో కొన్ని స్టెప్స్తో రామ్ చరణ్ గారు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎస్, ఏఆర్ రెహమాన్ గారికి పెద్ద కంబ్యాక్ అంటున్నారంటే ఇంకెంతకు మించిన ఆల్బమ్ ఇంకేముంటుంది చెప్పండి. అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనేదే మన చిన్నప్పటి నుంచి ఒక ప్రతి ఒక్కడు ఏఆర్ రెహమాన్ సాంగ్స్కి ఎడిక్ట్ కానుడు అంటే ఎవడున్నాడు. సో కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులుగా ఏఆర్ రెహమాన్ గారు అంతగా మ్యూజిక్ ప్రియులను అయితే ఆకట్టుకోలేదు అనేది ఒక ఒప్పుకోవాల్సిన నిజం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం గ్లోబల్ వైడ్కి ఇప్పుడు పెద్ద చికిరీ సాంగ్ చేస్తున్న సంచలనాలు మామూలుగా లేవు. ఆ నార్త్లో ఏంటి భయ్యా, ఎక్కడైనా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అంటే పెద్ద చికిరీ సాంగే. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇక నార్త్లో అయితే విరక్కుమ్మేస్తున్నారు. మామూలుగా కాదు, నార్త్ జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే చాలు బ్యాట్ పెట్టుకుని వచ్చేస్తున్నారు, చికిరి స్టెప్ కూడా వేస్తున్నారు. మెంటల్ మాస్. సెలబ్రిటీల నుంచి లో క్లాస్, బి క్లాస్, సి క్లాస్ లేవు, అన్ని క్లాసులు ఒకటే రామ్ చరణ్ క్లాస్ అనే రేంజ్లో పెద్ద చికిరీ సాంగ్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు, మాకు నిజంగా నువ్వు దొరికిన పెద్ద అదృష్టమానాలో, నువ్వు నిజంగా వరమానాలు అర్థం కావట్లే. గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసినప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంక రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఉండదు, ఏదో చాలా వరకు నెగిటివిటీ చేశారు, చాలా మామూలుగా కాదు. కానీ ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్ వస్తున్న గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్, గ్లోబల్ వైడ్ రీచ్ చూస్తుంటే తెలుగు కాదు ఇండియాలో గ్లోబల్ స్టార్ అంటే అది రామ్ చరణ్ గారు అని మనం ఒప్పుకోవాల్సిందే. జస్ట్ చూడండి, చాలా మా స్టెప్పులతో, గ్రేస్తో మొత్తం ప్రపంచాన్ని షేక్ చేశాడు. జపాన్లో ట్రెండింగ్, కొరియాలో ట్రెండింగ్. ఏంటి భయ్యా, ఎక్కడ సోషల్ మీడియా ఉంటే అక్కడ చిక్రీ సాంగ్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంటర్నెట్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా ఇప్పుడు చిక్రీ సాంగ్, పెద్ద సాంగ్ ఉందంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఊచకోత ఈ సినిమాకి ఏదైతే నార్త్లో ఒకప్పుడు పుష్ప సినిమాకి, పుష్ప సిరీస్కి ఎలాంటి అప్లోజ్ వచ్చిందో అలాంటి అప్లోజ్ కేవలం ఒక్క సాంగ్తో రామ్ చరణ్ గారు కొట్టారంటే ఇది మామూలు క్రేజ్ కాదు. నార్త్ ఆడియన్స్ గత వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు. మనం ఏదైతే RRRలో అల్లూరి సీతారామరాజు గారిని చూస్తే వాళ్ళు మాత్రం శ్రీరామచంద్రుని చూశారు రామ్ చరణ్ గారిలో. సో అలాంటి ఇప్పుడు రామ్ చరణ్ గారు ఈ పెద్ద చిక్రీ సాంగ్ని అయితే నార్త్ వాళ్ళు అయితే మామూలుగా సెలబ్రేట్ చేయట్లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకి చుట్టమల్లె సాంగ్ అనేది ఇది బెస్ట్ సాంగ్, ఇండియాని ఊపేసింది. కానీ ఆ సాంగ్కి వచ్చిన లైక్స్ కంటే నార్త్లో ఇప్పుడు హిందీలో ఇప్పుడు దానికి ట్రిపుల్ అయిపోయాయి. 150 అంతా ఉంది లైఫ్ టైం లైక్స్ చుట్టమల్లె సాంగ్కి హిందీలో. కానీ ఇప్పుడు పెద్ద చిక్రీకి మెంటల్ మాస్ 370 దగ్గర ఉన్నారా బాబు. ఏం జరుగుతుంది అసలు? బుచ్చిబాబు అయ్యా, మేము ఏదో లిరికల్ సాంగ్ ఇస్తున్నాం, లవ్ సాంగ్ ఇస్తున్నాం అనుకున్నాం, కానీ ఎంత ఓరమాస్ రీచ్ ఇచ్చే సాంగ్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్తున్నా కదా, కొందరికి ఏంటంటే ఆ హిట్, ఆ పాజిటివ్ టాక్ పడడం వరకే. వన్స్ పడితే ఆ మంటలు ఎక్కడ వరకు వెళ్ళి ఒక అడిగి తగలబడితే ఎలా ఉంటుంది, ఆ మంటలు ఎక్కడ అవుతాయో తెలియదు, ఆ రేంజ్లో ఉంది రీచ్. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారు పెద్ద హీరో, ఆయనకి రీచ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదే రీచ్ ఇప్పుడు మన విజయ్ గారిది కూడా జరిగింది కదా, సాంగ్ రిలీజ్ అయింది కదా, అది కూడా విజయ్ గారు లాస్ట్ సినిమా అంటున్నారు. అవేవి లేకుండా మెయిన్ దీనికి గల కారణం అయితే మాత్రం రామ్ చరణ్ గారు 50% అయితే ఏఆర్ రెహమాన్ గారు ఇంకా 100% పోయా. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కోసం ప్రపంచం అంత వెయిట్ చేస్తుంది. ఒక పాజిటివ్, ఒక మనిషి ఒక క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఆయన నుంచి ఒక చిన్న పాజిటివ్ కానీ ఏదైనా ఒక కంటెంట్ కానీ క్లిక్ అయితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఇదే చూపిస్తుంది. నిజంగానా గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇంకా రామ్ చరణే అర్హుడబ్బా. ఇంకా గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీశారు బుచ్చిబాబు, లేదంటే మెగా పవర్ స్టార్ బాగుంది. ఎస్, మెగా పవర్ స్టార్ అంటే మన తెలుగు అభిమానులకి ఒక ఓన్ చేసుకున్న ట్యాగ్ అది. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం ఈ చిక్రీ సాంగ్ మరొకసారి ఇంకా చెప్తున్నా కదన్నా, ఈ సాంగ్ నిజంగా ఇప్పుడు నేను కొరియన్స్ డ్యాన్స్ చేస్తున్నారు, జపాన్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, యూఎస్లో డ్యాన్స్ చేస్తున్నారు. అసలు భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు కూడా ఓన్ చేసుకున్నాడంటే మనకేదో పెద్ద BTS రికార్డులు కూడా కొట్టేద్దామనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంది ఇంపాక్ట్ బాబు. ఎవడూ ఊహించలేదురా బాబు, ఈ రేంజ్ మాత్రం ఏ ఒక్కడు ఊహించలేదు. చెప్తున్నా కదా, నెక్స్ట్ పెద్ద సినిమా మార్చి 26 తర్వాత ఇండియాకి ఒక్కడే గ్లోబల్ స్టార్, అది రామ్ చరణ్. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ సాంగ్ ఇంకా పెద్ద, మీరు యాక్చువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ గ్లిమ్స్లో చూసిన పెద్ద టైటిల్ ట్రాక్ కానీ వింటే అది ఓర మాసట.
వన్స్ అది కానీ రిలీజ్ అయితే నెక్స్ట్ అదే రిలీజ్ చేస్తారట. అది కానీ రిలీజ్ అయితే మాత్రం జనవరిలో అంటున్నారు, అది కానీ దేవుడి దేవాల్లో రిలీజ్ అయితే మాత్రం పెద్ద ఈ చిక్రీ సాంగ్ ఏం రీచ్ కానీ అది మాత్రం ఇంకా ఊపేస్తుంది భయ్య. చూడండి, ఇంకా చెప్తున్నా కదా, కొన్ని సినిమాలు అంతే ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతే అదే పాజిటివ్ ఎనర్జీతో మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తారు. చెప్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారు వన్స్ హిట్ కొడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే ఆ రికార్డులు కొట్టాలంటే కొన్ని తరాల పాటు పడుతుంది. ఒక మగధీరైనా ఒక రంగస్థలం అయినా సరే మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారు రికార్డులు కొట్టాలంటే మాత్రం రామ్ చరణ్ గారే. ఇంకా ఫిక్స్ అయిపోండి. బుచ్చిబాబు అనేవాడు చెప్తున్నా కదా, రెండో సినిమాతోనే 1000 కోట్లు అందుకునే ఏకైక డైరెక్టర్ అవుతాడు. ఇంకా భారతదేశ చలనచిత్ర చరిత్రలో నించుండిపోతాడు. మామూలు కంటెంట్ అయితే ఇవ్వలేదు. ఈ రీచ్ నాకు నిజంగా నేనేమనుకున్నానంటే 2 రోజులైనా సరే ఇండియా వైడ్గా నెంబర్ 1 ట్రెండింగ్లో ఉందంటే గ్రేటర్ అనుకున్నాను. కానీ ఇది గ్రేట్ కాదు, ఇది కత్తి కాదు, అమ్మోరు కత్తి. క్లియర్ ఫిక్స్ అయిపోయింది. గ్లోబల్ వైడ్గా అదే రీచ్ భయ్యా. ఎవడు అసలు భాషతో సంబంధం లేక ఎవడు అంటే సంగీతానికి భాషతో సంబంధం అని ఇది నిజంగా ప్రూవ్ అయింది. ద సేమ్ టైం గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఏదైతే ఉందో అది 100% ఇంకా ఫిక్స్. ఏంటో మెంటల్ వచ్చేస్తుంది. ఎవడెవడో చైనా ఓడి డ్యాన్స్ చేస్తుండే, కొరియా ఓడి డ్యాన్స్ చేస్తుండే, యూఎస్ ఓడి డ్యాన్స్ చేస్తుండే. ఏంటి అసలు ఎంత రీచా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు కొన్ని పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు అని ఏవైతే చెప్తున్నారో కేవలం పబ్లిసిటీకే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అదేది లేకుండా జస్ట్ ఒక గట్టికట్టిన బ్యాట్ ఒక క్లియర్గా చెప్పాలంటే అది ఒక చెక్క బ్యాట్ పట్టుకొని ఒక మాసిపోయిన చొక్క వేసుకుని ఒక బీడీ చుట్టు పెట్టుకొని వచ్చి మొత్తం రీచ్ దొబ్బాడంటే రామ్ చరణ్ గారి గ్రేస్కి, రామ్ చరణ్ గారికి ఒక పాజిటివ్ కంటెంట్ పడితే ఎలా ఉంటుంది అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి. మీ ఇంకా మీ పాత రోజులు పోయే. ఇంకా ఏదైతే RRR తర్వాత మీరు ఏవైతే పురిటి నొప్పులు పడ్డారో అవన్నీ అయిపోయి మీకు ఇవ్వబోయే పెద్ద ట్రీట్తో మీరు నిజంగా కొన్ని ఇంకా చెప్తున్నా కదా, ఇంకా రామ్ చరణ్ అనే వ్యక్తి కొట్టబోయే దెబ్బకి ఆ రికార్డులు మళ్ళీ కొట్టాలంటే ఒక SSMB 29 లేదంటే అలాంటివే తప్ప ఇంకా మామూలు వాళ్ళు సాధ్యం కాదు భయ్య. ఏంటి భయ్య రీచ్ ఏంటి భయ్య, ఇంత రీచా? ఓకే వస్తుంది, ఒక సాంగ్ బాగుందంటే ఇండియా వైడ్గా ఏదో ట్రెండింగ్లో అవుతుంటే ఇండియా వైడ్గా ఏవో ట్విట్టర్లో ఏవో జరుగుతూ ఉంటాయి, ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్. కానీ ఇదేంటి భయ్య ఇది? ఎడబడి కొరియా కూడా అంటున్నాడు, చైనా కూడా అంటున్నాడు, US కూడా అంటున్నాడు, ఇంకా ఆఫ్రికా వాళ్ళు అంటున్నారు. ఎవడ పడితే వాడు టికెట్ కానీ స్టెప్ కొట్టేస్తున్నాడు. అమ్మ బాబు రామ్ చరణ్ నీ డ్యాన్స్ అనేది అంటే చూడండి ఎంత ఆకలితో ఉందో ప్రపంచ సినిమా రామ్ చరణ్ గారి డ్యాన్స్ కోసం. నాటు సాంగ్ తర్వాత రామ్ చరణ్ గారిని వచ్చిన ఓర మాసు సాంగ్కి ఆయన జస్ట్ కేవలం ఈ వీడియో కూడా ఒక 10% వీడియో. ఈ వీడియో ఫుల్ వీడియో రిలీజ్ అయితే మాత్రం థియేటర్లు ఊచకోత కోసేస్తారు రామ్ చరణ్ బాబు. ఇంకా ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ అభిమానులు ఏదైతే లోలో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద నుంచి వచ్చిన చిక్రీ సాంగ్ మాత్రం ఒక పెద్ద ఆక్సిజన్ లాంటిది భయ్య. సో ఫిక్స్, ఈ సినిమాతో రామ్ చరణ్ సోలోగా 1000 కోట్ల హీరో కాబోతున్నాడు. 1000 కోట్ల ప్లస్ తప్ప 1000 కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు. థ్యాంక్స్ బుచ్చిబాబు, నువ్వు నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులకి దేవుడిచ్చిన వరం మా బుచ్చిబాబు అంటున్నారు రామ్ చరణ్ గారి అభిమానులు అయితే.